యూజువల్గా మనం రాత్రి పడుకున్న తర్వాత చాలా కంఫర్టబుల్గా పడుకున్నా కూడా ఎర్లీ మార్నింగ్ మనకు కొన్ని బాడీ ఇష్యూస్ వస్తుంటాయి, సమస్యలు వస్తుంటాయి. అవి కీళ్ళల్లో నొప్పులు కానీ, కండరాల నొప్పులు కానీ, జాయింట్స్లలో కానీ, లేకపోతే స్పైన్లో కానీ, లేకపోతే సమ్టైమ్స్ ఈవెన్ హెడేక్స్, ఇట్లాంటివి సమస్యలు కామన్గా చూస్తూ ఉంటాం. సో ఇందులో రెండు రకాలుగా ఉంటుంది. ఒకటేమో సైకలాజికల్గా, రెండోది ఫిజికల్గా. సైకలాజికల్ స్ట్రెస్ వలన కూడా మనకు కండరాల్లో ప్రభావం చూపెడుతుంది. అంతేకాకుండా ఫిజికల్ స్ట్రెయిన్ వలన కూడా మనకు కండరాలలో సమస్యలు వస్తుంటాయి. దానికి తోడు జాయింట్స్లలో సమ్టైమ్స్ కీళ్ళవాతం కానీ లేకపోతే ఇతర సమస్యల వలన కూడా మనకు స్మాల్ జాయింట్స్ నుంచి బిగ్ జాయింట్స్ వరకు సమస్యలు రావచ్చు. కీళ్ళవాతంలో ఎక్కువగా ఎర్లీ మార్నింగ్ లేవగానే స్టిఫ్నెస్ పెయిన్ వస్తుంది. అది రుమటాయిడ్ ఆర్థరైటిస్లో మనం కామన్గా చూస్తుంటాం. అది చిన్నపిల్లల్లో కూడా పుట్టుక ద్వారా వచ్చే రుమటాయిడ్ ఆర్థరైటిస్లో ఎర్లీ మార్నింగ్ చల్లటి వెదర్లో కీళ్ళు, అందులో చిన్న కీళ్ళు ఎక్కువగా నొప్పికి లోనవడం, వాపులు రావడం, అలాగే ఆడించకపోవడం, అంటే స్టిఫ్నెస్ లాంటి సమస్యలు రావడం, వీటిని మనము కామన్గా చిన్నపిల్లల్లో చూస్తుంటాం. అది ఎందుకంటే కీళ్ళవాతం రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటాం. సో అలాగే మనకు కొంతమంది పిల్లలలో ఓవర్ స్ట్రెయిన్ అవ్వడం కానీ, స్పోర్ట్స్ ఇంజురీస్ అవ్వటం వలన కానీ మనకు సమస్యలు తలెత్తే ఆస్కారం ఉంటుంది. వాళ్ళ యొక్క కంటిన్యూయస్ స్ట్రెస్లో, అంటే లేట్ నైట్ వరకు పిల్లలు కానీ ఎవరైనా ఓవర్ స్ట్రెయిన్ అయ్యి కంప్యూటర్ కానీ, ల్యాప్టాప్ కానీ, లేకపోతే స్మార్ట్ ఫోన్ అడిక్షన్ కానీ, లేకపోతే కంటిన్యూస్ రీడింగ్లో ఉన్నప్పుడు కొన్ని స్పైనల్ కార్డ్లో ఉండే జాయింట్స్ ఒక విధమైన స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్కు లోనవుతాయి. కాబట్టి మనకు ప్రొద్దున లేవగానే ఇలాంటి నొప్పులు ఆస్కారం ఉంటుంది. అంతేకాకుండా బాడీలో ఉండే మజిల్స్లలో కొన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. అందులో మెగ్నీషియము, జింక్, కోబాల్ట్, అంతేకాకుండా విటమిన్స్, మనకు కాల్షియము, విటమిన్ డి, అలాగే B12 లాంటి డెఫిషియన్సీ కొంతమంది ఆడవాళ్ళల్లో 40-45 ఏళ్ళ తర్వాత పోస్ట్ మెనోపాజల్లో వచ్చే సమస్యల వలన కూడా ఇలాంటి ఎలిమెంట్స్ తక్కువ ఉన్నప్పుడు కూడా ప్రొద్దున లేవగానే వాళ్ళకు టోటల్గా మజిల్స్, బోన్ పెయిన్స్ రావడము, కీళ్ళల్లో స్టిఫ్నెస్ రావడం లాంటి సమస్యలు ఉంటాయి. ఆడవాళ్ళలో ఎక్కువగా హెయిర్ లాస్ ఉంటుంది. అది విటమిన్ డి, కాల్షియం వలన కూడా, డెఫిషియన్సీ వలన కూడా రావచ్చు. సైకలాజికల్గా యూజువల్గా సోషియో ఎకనామిక్ ప్రాబ్లమ్స్ లైక్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండటం వలన స్ట్రెస్కు లోనైపోవడం, అది ఇండైరెక్ట్గా న్యూరో ట్రాన్స్మిటర్స్ మజిల్స్, జాయింట్స్ మీద ఒత్తిడి చూపెడుతుంది. కాబట్టి తద్వారా మనము యూజువల్గా చూస్తూ ఉంటాం. సో బవల్ బ్లాడర్ హ్యాబిట్స్లో మనం బిఫోర్ నైట్ తీసుకున్న ఆహారం, అది హై క్యాలరీ డైట్ ఉండటం వలన కానీ, ఫ్యాటీ డైట్ ఉండటం వలన కానీ, లేకపోతే మనకు ఈ యొక్క స్పైసీ ఫుడ్, మసాలా ఫుడ్స్ ఎక్కువ తీసుకోవటం వలన ఇంటెస్టైనల్ డిస్టర్బెన్స్, ఇన్ఫ్లమేషన్ అనేది డెవలప్ అవుతుంది. తద్వారా కూడా ఆ యొక్క ఇన్ఫ్లమేటరీ రియాక్షను బాడీలో ఉండే ప్రతి మజిల్కి కూడా ట్రాన్స్మిట్ అయ్యే ఆస్కారం ఉంటుంది. సో ఈ బవల్ అండ్ బ్లాడర్ డిస్టర్బెన్స్, కాన్స్టిపేషన్ ఉండడము, యూరిన్ ఇన్ఫెక్షన్స్ రావడం, ఇలాంటి సమస్యలు కూడా మనకు డిన్నర్ తర్వాత వచ్చే సమస్యలను కూడా మనకు ఎర్లీ మార్నింగ్ ఈ మల్టిపుల్ ప్రాబ్లమ్స్లో రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. సో ఓవరాల్గా మనం జాయింట్స్లో ఉండే కీళ్ళవాతం వలన కూడా ఒక 6 to 8 అవర్స్ రిలాక్స్ ఉన్న పొజిషన్ నుంచి ఒక్కసారి లేవటం వలన కూడా అలాంటి రెస్ట్ పీరియడ్ నుంచి స్ట్రెయిన్ పీరియడ్లోకి పోయేటప్పుడు ఒకలాంటి ఇన్ఫ్లమేషన్ అన్నది జాయింట్స్లలో కానీ, మజిల్స్లలో కానీ, టెండన్స్లో కానీ వస్తుంది. కాబట్టి తద్వారా కూడా మనకు సమస్యలు వస్తుంటాయి. ఫిజియలాజికల్గా చూస్తే మనకు లిగమెంట్స్, మజిల్స్ ఫ్లెక్సిబిలిటీ ఎలా ఉంది, వాటిలో స్టిఫ్నెస్ ఉందా, వాటిలో ఉండే సమస్యలు ఏమైనా పెరిగాయా అనేది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ చూసుకోవాలి. అలాగే ఎమోషనల్ సఫరింగ్ చూసుకోవాలి, మెంటల్గా సమస్యలు చూసుకోవాలి. అంతేకాకుండా మజిల్స్లో క్రాంప్స్ రావడం, అంటే యూజువల్గా మిడ్ నైట్లో కొన్ని వ్యక్తులలో డ్రీమ్స్ వస్తుంటాయి. ఆ డ్రీమ్స్ వలన కూడా బాడీలో ఉండే పార్ట్స్ అన్నీ అబ్నార్మల్ మూమెంట్లోకి పోతాయి, కొంత ఫ్లెక్షన్ మూమెంట్లో పోతాయి. ఆ ఫ్లెక్షన్ మూమెంట్లో పోవటం వల్ల మజిల్ కాంట్రాక్చర్ డెవలప్ అవుతుంది, మజిల్ అనేది కాంట్రాక్ట్ అవుతుంది. ఆ మజిల్ కాంట్రాక్షను, ఆ ఎఫెక్ట్ ఆఫ్ ద డ్రీమ్స్ వలన కూడా ఓవర్ స్ట్రెయిన్ అయిపోయి మిడ్ నైట్లో అది ఎర్లీ మార్నింగ్ లేచినప్పుడు ఆ సమస్యలు ఎక్కువగా వచ్చే ఆస్కారం ఉంటుంది. డిప్రెషను, ఎక్సైటేషను, అన్పారలైజ్డ్ సైకలాజికల్ ఇష్యూస్ వలన కూడా మనకు ఇలాంటి జాయింట్స్ పెయిన్ కానీ, మజిల్ పెయిన్ కానీ వస్తుంటాయి. ఈ యొక్క పెయిన్స్ ఇండైరెక్ట్గా ఆర్గన్స్ మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది. ఆ ఇన్ఫ్లమేషన్ అన్నది, ఆ ప్రక్రియ ఏదైతే జరుగుతుందో ఆ ప్రక్రియ ద్వారా
లంగ్స్, హార్ట్, అలాగే లివరు, కిడ్నీ ఈ మేజర్ ఇంపార్టెంట్ ఆర్గన్స్, వైటల్ ఆర్గన్స్ వీటి మీద ఎక్కువగా రియాక్షన్ వచ్చే ఆస్కారం ఉంటుంది. తద్వారా కూడా చూసుకోవాలి. డయాబెటిక్, హైపర్ టెన్షన్ ఉన్న వ్యక్తులలో సమస్యలు ఎక్కువగా వచ్చే ఆస్కారం ఉంటుంది. క్యాన్సర్ పేషెంట్స్లో ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది కాబట్టి ఇలాంటి ప్రొద్దున లేవగానే వచ్చే సమస్యలు, ఈ నొప్పులు కారణమవుతుంది. సో ఇలాంటి సమస్యలలో స్పెసిఫిక్గా డయాగ్నోజ్ చేసుకొని తద్వారా ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు మీకు ఒక సొల్యూషన్ ఉంటుంది. మేజర్గా ఎర్లీ మార్నింగ్ లేవగానే ఫిజికల్ వార్మప్ ఎక్సర్సైజెస్ చేయాలి. వార్మప్ ఎక్సర్సైజ్ చేయటం వల్ల కూడా మన బాడీ అనేది కొంత యాక్టివ్ రోల్లోకి పోతుంది. తర్వాత మనం ప్రాణాయామం, మెడిటేషన్, యోగా లాంటివి చేయటం వల్ల కూడా ఇటు సైకలాజికల్గా అటు ఫిజికల్గా కూడా మీకు అవకాశం ఉంటుంది. తద్వారా బేసిక్ మార్నింగ్ మొడాలిటీస్ అన్ని మీరు చేసుకున్న తర్వాత బ్లాండ్ డైట్ తీసుకొని, బ్లాండ్ డైట్, లైట్ డైట్ తీసుకొని మీరు దినాన్ని మనం కంటిన్యూ చేసుకోవచ్చు. డైటరీ విషయంలో చాలా జాగ్రత్తలు ఉండాలి. విటమిన్ డి, కాల్షియం, B12 లవణాల యొక్క సాంద్రతను కూడా మన రక్త పరీక్షల ద్వారా తెలుసుకొని వాటిని కంపన్సేట్ చేసుకోవాలి. అంటే విటమిన్ కానీ, ఎలిమెంట్స్ కానీ, మనం తీసుకునే వాటర్ కూడా కరెక్ట్ న్యూట్రిషియస్ ఉందా లేదా, అందులో సోడియం, పొటాషియం లాంటి లవణాలు కరెక్ట్ ఉన్నాయా లేవా, మనం తీసుకునే ఆహారంలో కూడా సమతుల్యం ఉన్న ఫ్యాటు, ప్రోటీను, అలాగే మనకు కావాల్సినంత కార్బోహైడ్రేట్ ఉందా లేదా చూసుకోవాలి. తద్వారా కూడా డయాబెటీస్, హైపర్ టెన్షన్ కంట్రోల్ వస్తుంది. తీసుకునే సాల్ట్ కూడా సమతుల్యంలో తీసుకోవాలి. తద్వారా కూడా లవణాలు మన బాడీలో ఎక్కువగా మెయింటైన్ అవుతాయి. సో ఇలా న్యూట్రిషియస్ డైట్ అంటే బ్యాలెన్స్డ్ డైట్ తీసుకుంటూ ఎక్కువగా మన బాడీలో ఫైబర్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవాలి. తద్వారా మనకు కాన్స్టిట్యూషన్ లాంటి సమస్యలు కానీ, యూరిన్ సమస్యలు కానీ, ఇన్ఫెక్షన్ కానీ వచ్చే ఆస్కారం ఉండదు. సో డ్రై ఫ్రూట్స్ కానీ, గ్రీన్ వెజిటబుల్స్ కానీ, గ్రీన్ సలాడ్స్ కానీ, ఫ్రూట్స్ కానీ ఇతరత్ర కంటెంట్ ఎక్కువగా ఫైబర్ ఫుడ్ తీసుకొని వీలైనంత అవసరం ఉన్నంత క్యాలరీస్కి తగ్గట్టుగా కార్బోహైడ్రేట్ తీసుకోవాలి. ఫ్యాట్ కూడా తన సమతులంలో తీసుకుంటే మనకు ఇలాంటి ఎర్లీ మార్నింగ్ స్టిఫ్నెస్ కానీ, పెయిన్స్ కానీ సమస్యలు మనకు సాల్వ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది.